మే 7వ తేదీ రాత్రి 1:25 ఉరుములు మెరుపులతో జోరు వర్షం కురవడంతో నెల్లూరు నగరం మొత్తం కరెంటు కూడా పోయింది. కారు చీకట్లో జోరు వర్షం కురిసింది. నెల్లూరు నగరం మొత్తం సెగలతో ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు పడుతుంటే వానదేవుడు కరుణించి వర్షం కురిపించాడు. ఇందులోనే ప్రత్యేకత. మా రిపోర్టర్ ఈ సమ్మర్లో మొదటి వాన కురిసే సమయంలో వీడియో తీస్తున్నప్పుడు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. బిల్డింగ్ల మీద ఆనుకొని వర్షపు నీటితో కూడిన ఓ మబ్బు కనిపించింది. అది బిల్డింగ్లకు తగులుతూ తగిలిన చోట జోరు వర్షం కురవడం చాలా అద్భుతంగా ఉందని మా రిపోర్టర్ తెలియజేశారు. మీరు కూడా ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేయండి. తెల్లారితే బుధవారం 8వ తారీఖు అవుతుంది. ప్రజలందరూ నిద్ర లేచేటప్పటికీ ఈ వర్షాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. వర్షం పడిన క్షణాల్లోనే వీడియో తీయడం గమనార్హం. ఎనిమిదో తారీఖు నైట్ 1:20కి వర్షం కురుస్తుంది. మంచి జోరు వర్షం. అందరూ బాగా నిద్రపోతున్నారు. మంచి వర్షం. ఎండలు మండిపోతున్న సమయంలో ఇలా వర్షం రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు మెలకువ వచ్చి వర్షం సౌండ్ విని ఈ వీడియో తీస్తున్నాను. నెల్లూరు ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు. తెల్లారితే విచిత్రంగా కూడా ఉంటుంది. తెల్లారితే ఎక్కడ వీధులు అక్కడ ముద్దగా తడిసిపోయి ఉంటాయి. వానదేవుడు కరుణించి నెల్లూరులో ఉండేటటువంటి సెగల్లో జనాలు తట్టుకోలేక చాలా అవస్థలు పడుతున్న సమయంలో ఇట్లాంటి వర్షం రావటం చాలా ఆనందకరంగా ఉంది. ఈ ఆనందాన్ని అందరికి పంచాలని ఈ వీడియో చేస్తున్నాను. గాలి వాన కుంభరించి కురుస్తూ ఉంది. ఈ వాన ఈ ఎండాకాలంలో మొదటి వానగా నమోదవుతుంది. తెల్లవారితే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. పైగా కరెంటు కూడా పోయింది. మొత్తం ఊరంతా చిమ్మ చీకటి. ఈ చీకట్లో వర్షం సౌండ్ మాత్రం మనకు బాగా వినిపిస్తుంది. వర్షం అనేది చాలా ఉల్లాసంగా కూడా ఉంటుంది. మంచి గాలితో కూడిన వర్షం ఇది. నేనున్న అపార్ట్మెంట్లో పైనుంచి వర్షం పడి మెట్లకి మీదగా అలా జారుకుంటూ ఉంది. చూడొచ్చు మీరు. ఉరుముల సౌండ్ మనం వినవచ్చు. బాగా స్పష్టంగా వినపడుతూ ఉన్నాయి. ఉరుములు కూడా ఉరుముల దెబ్బకి మనం ఎదురుగా ఉంటే బిల్డింగ్లు కూడా కనిపిస్తున్నాయి. బైక్లో తడుస్తూ వస్తున్నారు. ఎండిపోతున్న మా తులసి మొక్క కూడా చాలా గొప్పగా సంతోషపడుతుంది. చెట్టు సంతోషాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ జోరు వర్షంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఇది. చాలా
ఫ్రీగా ఉంది. నెల్లూరు ప్రజలు పరితపించిపోతున్నటువంటి సమయంలో ఇలా వర్షం రావటం చాలా శుభసూచకంగా ఉంది. వర్షం అనేది దగ్గరలో ఒక మేఘంలాగా చాలా కిందకు వచ్చింది. అది వాటర్ అన్నమాట. ఒక మేఘంలాగా వచ్చింది. అది దగ్గరకు వచ్చే కొద్ది వర్షం బాగా పెద్దదవుతుంది. ఈ ఫోటోలో అది గమనించగలరు. ఆ కనిపిస్తున్న నల్ల మబ్బులాగా ఇళ్ళ మీద దగ్గరలోనే ఉంది. అదంతా వాటర్ అన్నమాట. వాటర్ కిందకి దిగేది కూడా బాగా ఇట్లా తెలుస్తుంది. ఇది అందరికీ దక్కదు. ఇది మన కెమెరాకి దొరికింది. అది చూడండి, ఎదురుగా కనిపిస్తున్నది ఆ నల్ల సారంతా కూడా వర్షం చాలా కింద, ఆకాశంలో కాకుండా ఇళ్ళకి తగిలేటట్టుగా కిందనే వస్తూ ఉంది. అది వచ్చే కొద్దీ వర్షపు నీళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మంచి జోరు వర్షం, ఇంత పెద్ద జోరు వర్షం ఒక్కసారిగా రావడం అనేది చాలా అరుదుగా ఉంది. ఊరంతా గాఢ నిద్రలో నిద్రపోతూ ఉంది. టైం ఇప్పుడు 2:30 అవుతుంది. 2:30 టైంలో కూడా ఎవరు కూడా మెలకువ ఉండదు. బ్రహ్మాండంగా వర్షం రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.